ఆయన సైలెంట్ ఉన్నాడే అన్నయ్య, దివాకర్ అన్నయ్య. సరేనా, సరే. రికార్డింగ్ అవుతుంది కదా, చేయండి. జై గురు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మఖద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమ పురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సందీప మధ్యమం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. ఏది దళచితే పరమ పావనమో పదిలముగ దళచితే ఏది అపరోక్షాను వైభవమో. ఏది గలదది ఏది లేనిది ఏది ఏదనేదేది రాది బోధ రూపకమైన ద్వాదశి వాదనలు మదిలేని సాధుల హృదయమున గలదది యథామృతమో మధురమును గ్రోలు యథార్థులకు నిర్దేక పావనమో. ఆది మధ్యాంత ప్రమేయమనామయం అద్వైత రహితం ఆదిలో శివరామ దీక్షితులాన తిచ్చు విధాన భావము ఏది దళచితే పరమ పావనము పదిలము గదలచితే ఏది అపరోక్షాను వైభవము. అయమాత్మ బ్రహ్మముగా నిదా బయలు పదిలముగ తరచితే బ్రహ్మమనదగునది గదా సిసలు. అయం వ్యర్థం వాక్య కోపిన భవతి పరశివ తత్వమూలం నియమ మెరిగిన భయము మాయములాయనను న్యాయమును కనుగొను పాయ మెరిగిన వారు శ్రీధరులు వారికి శిష్యులు రామడుగు శివరామ దీక్షితులు. హోయలు కను పరబయలులో మా భయము పాపిన వారు ధీరులు జయములను శుభకరములను ఉపకరణములు నెగజల్లినారను ఏది దళచితే పరమ పావనము పదిలము గదలచితే ఏది అపరోక్షాను వైభవము. స్వప్రకాశము వర్జితాధీరా బ్రహ్మాండమావల వీవలున్నది పట్ట బయలేరా. అప్రమాణమనంత బ్రహ్మము విప్రవాదులు కన్వయముగాదు అప్రమాణము దర్ప నేర్పులు స్వప్నవాదులు తెలియరని బకు మెప్పుగా నాలించరావేరా. ప్రత్యక్షమై నిండున్నదదుగో వమలమది వినరా. విపరీతార్థము విఫలములు గల చపలములు ఛేదించి నిరతము ఉపనయనమును మేలుకొను మగనీయులారా మహిమలేలను
ఏది దలచితే పరమ పావనము, పదిలము గదలచితే ఏది అపరోక్షాను వైభవము. నిరుపమానము నిర్వయము నిజము, పరిపూర్ణ భావము నిర్గుణము గుణరహిత పావనము. సర్వనిగమము గుహ్యమనదగు నిర్వికార నిరీక్యమతులము. ఎరుక మరపులు గాని సమరస వ్రతములలో తిరుగువారలు, తిరిగి రారను వారు వారను మే. వారి వివరమెరిగిన వారిలో మీరెవరు గారను మే. ఎవరికెవరును గారు యమునా తీరమును చుడి తిరుగువారలు, వరములడుగుట కొరకు వరగురు శరణములపై నురిగి మరి మరి ఏది దలచితే పరమ పావనము, పదిలము గదలచితే ఏది అపరోక్షాను వైభవము. ధరను భీముని పురము కాపురము, పరిపూర్ణ భావము నిర్గుణము గుణరహిత పావనము. సర్వనిగమము గుఖ్యమనదగు నిర్వికార నిరీక్యమతులము. వచ్చిన యాడికి మళ్ళా పై వేదనవునా? ఎరుక మరపులుగా సమరస వ్రతములలో తిరుగువారలు, తిరిగి రారను వారు వారను మీ. వారి వివరమెరిగిన వారిలో మీరెవరు గారను మీ. ఎవరికెవరును గారు యమున తీరమున తిరుగువారలు, వరములడుగుటరకు వరగురు చరణముపై తిరిగి మరి మరి ఏది దలచితే పరమ పావనము, పదముగా దలచితే ఏది అపరోక్షాను వైభవము. ఏం మీట్ అయిపోయిందా? జై శ్రీ సద్గురు ప్రభు మహారాజు, జై పూర్ణానంద పుల్లయాజులకు, జై విష్ణు ఆనంద కృష్ణమూర్త్యాజులకు, జై అనంత కోటి భక్త మండలికి జై. జై గురుదేవ. జై గురుదేవ. జై గురు. అందరికీ జై గురు. అందరికీ జై గురు. గురు పరంపరముకు జై. కేవలం 18 మంది మరి రాత్రిపూట మేల్కొన్నారో ఏమో తెలియదు, వచ్చారు. ముఖ్యమైనటువంటి మన ఆత్మజ్ఞాన బోధ అయిపోయి ఆత్మజ్ఞాన సాధన అనే దాన్ని చెప్తుండే, మరి మళ్ళా రికార్డింగ్ అయినా వింటారులే. కాబట్టి ఏం తెలియజేశారు నిన్నటి వరకు అంటే, శరీరంలో పరిణామం జరుగుతుంది, ఒకటేమో పరిణామం జరగకుండా దానంతటా అదే ఉంటుంది. అది ఎప్పటికీ ఏ విధంగా ఉంటుంది, దానికి ఏమైనటువంటి 4 అవస్థలు 4 దశలు రావు. శరీరానికి ఏమో 4 రకాలైనటువంటి పరిణామాలు చెందింది. బాల్యంగా, కౌమారంగా, యవ్వనంగా, వృద్ధాప్యంగా 4 అవస్థలు శరీర ధర్మంగా పొందింది అది. కాబట్టి ఏ టైం వచ్చినప్పుడు ఆ రూపురేఖలు ఉన్నాయి. ఆ రూపురేఖలన్నీ మళ్ళీ నీకు చూపిస్తే, ఫోటోలు చూపిస్తే అది నేనే, ఇది నేనే అన్నావు. ఆ నేనే అంటున్నదేమో మారకుండా ఉంది. శరీరంగా చూపించినటువంటి ఆకారం ఏమో అనేక మార్పులు గురయ్యి శరీర ధర్మంగా 4 అవస్థలుగా పరిణామం చెందింది. లాస్ట్కు నశించే స్థితికి వచ్చింది. కాబట్టి మారనటువంటిది ఏదై ఉందో, మారకుండా ఉన్నటువంటిది ఏదైతే నీలో ఉండి పలుకుతోందో, ఏది గుర్తిస్తోందో, ఏది ఎరుకగా
తెలివిగా జ్ఞానంగా నీలో ఉందో అదే నీవు. నామరూపాత్మకంగా శరీరంగా కనబడుతున్నటువంటి ఈ రూపము, ఈ రక్తమాంసాలతో కూడినటువంటి స్థూల శరీరంగా ఉండేటువంటిది కాదు. నీలో ఉన్నటువంటిది ఏది పలుకుతోందో అది ఆత్మస్థితిలో ఉన్నది. అది దాని ప్రకాశం చేత పలుకుతోంది. అంటే బ్రహ్మాండానికి అంతటికీ పరమాత్మ స్థితిలో ఉంది. అఖండ ఎరుకగా ఉన్నది అక్కడ. ఇక్కడ ఖండ ఎరుకలుగా ఉంటే అనేక మందిగా, అనేకత్వంగా. దాన్ని నువ్వు గుర్తించాలి. ఏదైతే మారకుండా ఉందో నీ శరీరంలోనే ఉండి దాని చేతనే సర్వమును గుర్తెరుగుతున్నావో అది అసలైన నీవు. ఈ శరీరంగా భావిస్తున్నటువంటిది కాదు. ఈ శరీరాలు లాంటివి అనేక ఉపాధులు ధరించుకుంటూ వచ్చింది అది అనేక జన్మలెత్తి. కాబట్టి మారనటువంటిది ఏదైతే ఉందో అది నీవు అని ఇప్పుడు శరీరాన్ని ఒక పనిముట్టుగా ఉపయోగించుకోవాలి. శరీరం అనే దాన్ని ఒక పనిముట్టుగా ఉపయోగించుకోవాలి. నువ్వు శరీరంలో ఉండి ఈ భావన చెందుతున్నటువంటి నేననే చైతన్యం స్థితిలో ఉన్న నువ్వు శరీరాన్ని పనిముట్టుగా వాడుకో, ఉపయోగించుకో. ఇప్పుడు నువ్వు గృహిణిగా ఉన్నావు అనుకోమ్మా, ఆ వినేవాళ్ళు, ఆ వినే శిష్యురాళ్ళకు చెప్తున్నాడు ఆయన. ఆడళ్ళు ఉంటారు కదా వాళ్ళకి, చూడమ్మా నువ్వు గృహిణిగా ఉన్నావు అనుకోమ్మా, గృహస్థ ధర్మం అంతా చేయాలి. ఆ గృహస్థ ధర్మం అంతా నువ్వే చేయాలి కదా. ఇంట్లో గృహిణిగా ఉంటే గృహిణి ఇంటికి సంబంధించిన పనులన్నీ గృహిణి చేసుకుంటుంది. గృహస్థ ధర్మం అంతా చేయాలి కదా. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? శరీర ధర్మంగా నీలో ఉన్నటువంటి గుణాలతో ప్రేరేపింపబడి కర్మలు చేసి సంసారం చేస్తున్నావా లేదా? దానివల్ల సుఖదుఖాలు వస్తున్నాయా లేదా? కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు అంటే శరీర ధర్మంగా చేస్తున్నావు. ఆ శరీర ధర్మంగా నీలో ఉన్నటువంటి గుణాలు కూడా కలుస్తున్నాయి. మళ్ళీ ఆ శరీర ధర్మంగా చేపించడంలో నేనని పలుకుతున్నటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో అది ప్రేరణ కలిగిస్తున్నప్పుడు అది గుణాలతో కూడి ఆ గుణాల సందర్భంగా నీలో కలిగే స్పందనలకు అనుగుణంగా శరీరాన్ని ప్రేరేపిస్తుంది చేయమని. నీ పని చేయాలి, ఫలానా పని చేయాలి, ఫలానా పని చేయాలి, ఈరోజు ఇది చేయాలి, అది చేయాలని సంకల్పించిందంతా ఒకటి. ఆ సంకల్పించి చేస్తున్నావు కాబట్టి, కర్తగా ఉండి చేస్తున్నావు కాబట్టి, ఆ చేస్తున్నటువంటి దాని శరీర ధర్మంగా నీలో ఉన్నటువంటి గుణాలతో ప్రేరేపించబడి కర్మలు చేస్తున్నావు కాబట్టి, దానివల్ల నువ్వు చేసినటువంటి దానివల్ల ఆ పనుల వల్ల నీకు ఉపయోగము ఉంది. ఆ పనుల వల్ల ఆ పనులు చెడిపోయినప్పుడు నష్టము ఉంది, దుఃఖము ఉంది, సుఖము ఉంది. ఆ పనుల యొక్క ఫలితాన్ని బాగా నువ్వు స్వీకరించి పొందావనుకో, ఆనందంగాను సుఖంగాను ఉంది. నేను చేసిన పనుల యొక్క ఫలితం నాకు ఉపయోగపడింది అని. అది ఉపయోగపడలేదు వస్తున్నాయి. ఈ రెండు నువ్వు పనిముట్టుగా ఉండి చేస్తూ ఉన్నప్పటికీ గుణాలతో ప్రేరేపించబడి చేస్తున్నావు కాబట్టి ఒకసారి అట్లా జరిగింది, ఒకసారి ఇట్లా జరిగింది. మంచి చెడ్డలు అన్నీ అనుభవిస్తున్నారా లేదా? మంచి అనేది అనుభవిస్తున్నావు, చెడు అనేది కూడా అనుభవిస్తున్నావు. ఇక నీలో స్వార్థం ఉండబట్టే కదా. నేను అనేటువంటి అహంకారం, స్వార్థం ఉంటేనే కదా నీకు. అహం ఉండి స్వార్థం ఉన్నప్పుడేమో నీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద రాగద్వేషాలు, అసూయాలు, ఈర్ష్య, అసూయాలు స్వార్థం ఉన్నప్పుడు వచ్చాయి. స్వార్థంగా లేకపోతే అట్లా ప్రత్యేకంగా రావు. అందుకని నేను అనేటువంటి అహంకారం స్వార్థం ఉంటేనే కదా. నేను చేస్తున్నాననే అహం చేత చేస్తున్నావు కాబట్టి, స్వార్థంతో కూడి చేస్తున్నావు కాబట్టి, నీకు అహం ఉండి స్వార్థం ఉన్నప్పుడేమో నీకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళ మీద రాగము, నీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళ మీద, రాగం అంటే ప్రేమ, వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద ద్వేషము వస్తున్నాయి, ఈర్ష్య, అసూయలు. అట్లా లేకుండా చేస్తే, స్వార్థం లేకుండా అవి రావు, ఈర్ష్య, అసూయలు రావు. దానివల్ల కొత్త కర్మలు ఏర్పడుతున్నాయి. ఈర్ష్య, అసూయలతో పని చేసినప్పుడు ఏమవుతుందంటే, అప్పుడు కూడా పని చేస్తున్నావు, పని ఏమో జరుగుతుంది, కానీ కొత్తగా కొన్ని కర్మలు జరుగుతున్నాయి. కొత్తగా కొన్ని నీకు వచ్చి ఏర్పడుతున్నాయి.
ఏర్పడుతున్నాయి. ఏర్పడి పాత కర్మల చేత ప్రేరేపింపబడి కొత్త కర్మలు ఏర్పరచుకొని, పాత కర్మల చేత ఎప్పుడో మీరిద్దరూ తగువులాడినటువంటి వాదన ఉంది. ఆ పాత కర్మ యొక్క భావం అనుభూతిలో ఉంది, అనుభవంలో ఉంది. ఒకప్పుడు నన్ను ఇట్లా అనిండే కదా ఇతను అనేది అనుకున్నాం అనుకో, మళ్ళీ కొత్తగా వ్యవహరించేటప్పుడు దాన్ని పోగొట్టుకోకుండా మళ్ళీ కొత్తగా అప్పుడెప్పుడో జరిగిపోయిన దాని ద్వేషంగా ఉంటుంది కాబట్టి మళ్ళీ ఊరికేనైనా ఉండాలి. ఒకవేళ మళ్ళీ అటువంటి పరిస్థితి వచ్చిందనుకో, మళ్ళీ అటువంటి దాంతో తాయత్వం చెంది అనకూడదు. దాంతో ఏమవుతుందంటే ఆ ముందుది పాత కర్మల చేత ప్రేరేపించబడి కొత్త కర్మలు ఏర్పరచుకొని మళ్ళీ జన్మకేతుకు తెచ్చుకుంటున్నావు. కాబట్టి ఆ పాతవి పోతే పోని, కొత్తవి మళ్ళీ చేయకుండా ఉంటే చాలు. కాబట్టి నేను భావనలో ఈ ప్రత్యేకమైనటువంటి రాగద్వేషాల వల్ల వ్యవహారం చేయకూడదు. నేనని పలుకుతున్నది చైతన్యంగా ఉన్నది. శరీరం అనే పనిముట్టును ఉపయోగించుకుంటోంది. అది గుణాలతో కూడినప్పుడు వేరువేరు ప్రవర్తనలు వస్తున్నాయి అనేది గుర్తులో పెట్టుకొని ప్రవర్తించేటప్పుడు కొత్త కర్మలను తెచ్చుకోకపోతే చాలు. కాబట్టి ప్రాతకర్మల చేత ప్రేరేపించబడి కొత్త కర్మలు ఏర్పరచుకొని మళ్ళీ జన్మకేతువు తెచ్చుకోవద్దు. మళ్ళీ జన్మకేతువుగా మళ్ళీ అవి మారుతాయి. కాబట్టి మరి బాబాను ప్రేమించాలంటే ఈ శరీర ధర్మానికి ఆధారమైన నేను ఏదై ఉన్నది. బాబా అంటే అదే నిర్భయానంద స్వామి వారి మొదట్లో గురువుగా ఉన్నటువంటి మెహర్ బాబా గారు. ప్రేమించాలంటే నువ్వు ఏ విధంగా చేయాలి? ఈ శరీర ధర్మానికి ఆధారమైనటువంటి నేను ఏదై ఉంది, మార్పు చెందని నేను అది నువ్వై ఉండాలి. మార్పు చెందని నేనటువంటి నేను ఆత్మస్వరూపునై ఉండాలి. శరీర ధర్మంతో ఉండకుండా ఉంటే అప్పుడు సర్వాంతర్యామిగా ఉన్నాడు. ఎవరు? గురువు, పరమాత్ముడు, బాబా ఇవన్నీ సర్వాంతర్యామిగా మారిన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు పరమ పురుషులు. ఆ గురువు అయినా బాబా గారైనా లేదంటే పరమాత్మని నువ్వు భావిస్తున్నావే అది నువ్వు తెలుసుకుంటే నీవు కూడా అదే. నీవు తెలుసుకున్న తర్వాత ఆత్మస్వరూపుడిగా మారిన తర్వాత స్వరూపుడిగా ప్రవర్తన చెందిన తర్వాత శరీరంతో ప్రవర్తన చెందకుండా ఆ స్థితిలో నువ్వు ప్రవర్తన చేస్తే నువ్వు కూడా అదే స్థితిలో ఉన్నావు. కాబట్టి సర్వము ఆయనలోనే ఉంది, సర్వంలోనూ ఆయన ఉన్నాడు. సర్వము ఆయనలో ఉంది, సర్వంలోనూ ఆయన ఉన్నాడు. కనుక ఆయన దర్శించాలన్నప్పుడు, ప్రేమించాలన్నప్పుడు నువ్వు ఈ శరీర ధర్మంలోంచి ముందు బయటపడాలి, వేరవ్వాలి. శరీర ధర్మంగా కాకుండా నేను సర్వవ్యాప్తమైన చైతన్యాన్ని, నాలో ఉండి పలుకుతున్నటువంటి ఆత్మస్వరూపాన్ని నేను. ఈ నామరూపాత్మకమైన శరీరం గుర్తు కలిగే కోసం తల్లిదండ్రులు పేరు పెట్టబడి ఈ శరీరంతో వ్యవహారం చేస్తూ ఇది చేస్తున్నాను అనేటువంటి భావనతో ఉండాల. నువ్వు ఆ విధంగా ఉండాలంటే ఏం చేయాలి? నువ్వు ఈ శరీర ధర్మంలో నుంచి వేరవ్వాలి. శరీర ధర్మంతో మామూలుగా ఇంట్లో వ్యవహరిస్తున్నప్పటికీ భావనలో శరీర ధర్మాన్ని గుర్తులో పెట్టుకొని శరీర ధర్మం యొక్క ప్రవర్తనతో చేస్తే ఇవన్నీ వస్తాయి, రాగద్వేషాలతో సహా ఇతరం. ఏకత్వంగా నేనేను, అంతటా నేనే, అన్నీ నేనే అనే భావన రావాలంటే నువ్వే ఆత్మస్వరూపంగా ఉన్నావు, నువ్వే అఖండ ఎరుకగా కూడా ఉన్నావు. పరమాత్మ స్వరూపంగా వ్యష్టిగా సమిష్టిగా రెండిట్లో వ్యవహరిస్తున్నటువంటి అష్టతనువులు అనేటువంటివన్నీ నీకు ఆ పరమాత్మగా చెప్పబడే చైతన్యానికి ఉన్నాయి. మిగతా శరీరానికి భావిస్తున్నటువంటి దానికి కాదు. ఆ 4 ఈ 4 నీ భావనలోనే ఉన్నాయి. కనుక శరీర ధర్మానికి ఇదంతా శరీర ధర్మంగా వచ్చిన సంస్కారయుతం కదా. శరీర ధర్మానికేమో నీ కర్తవ్య నిర్వహణ చేయాలంటే, నువ్వు కర్తవ్యాన్ని నిర్వర్తించాలంటే శరీర ధర్మం ఏదైతే ఉన్నదో ఆ శరీరానికి ఇదంతా శరీర ధర్మంగా వచ్చిన సంస్కారయుతం. మామూలుగా శరీరమే నేను అనుకొని ఇన్నాళ్ళు అనేక జన్మల్లోంచి మళ్ళీ ఈ జన్మలో కూడా చిన్నప్పటి నుంచి పెరిగినప్పటి నుంచి నువ్వు శరీరంతో ఆకారంతో తాదాత్మ్యం చెంది ప్రతి పని చేసుకుంటూ వచ్చినావు కాబట్టి దాని చేత వచ్చినటువంటి సంస్కారయుతంగా ఉంది ఇది. ఈ కార్యక్రమం అంతా గృహిణిగా భర్తకు సేవ చేయడం అంట ఇవన్నీనేమో శరీర ధర్మం. నీ శరీర ధర్మంగా ఏం చేస్తున్నావు?
భర్తకు ఆ సమయానికి ఏదో చేయాలి. ప్రొద్దున్నే లేచావు, ఇంటికి సంబంధించినవి ఏవో నీళ్లు చల్లడం బయట. అది మామూలుగా అందరితో పాటు గృహిణులంతా ఊర్లో చేసుకుంటున్నారు కాబట్టి మేము కూడా అట్లా నీళ్లు చల్లడం, దాని ముందర అది వేయాలి. ఓ ముగ్గు లాంటిది వేసావు. మళ్ళీ ఇంట్లోకి వచ్చావు, భర్తకు సపర్యలు చేయాలి. సపర్యలు చేసి ఏం చేయాలి? భర్తకు సేవ చేయాలంటే ఆ ఇంట్లో జరిగేటువంటి కార్యక్రమం శరీర ధర్మానికి సంబంధించింది అది. ఆయనకు సహాయం చేయడం, కాఫీ చేయడం, లేకపోతే పిల్లలకి ఏదైనా చేయాలంటే పిల్లలకి చేయాలి. శరీర ధర్మమే అది కూడా. పిల్లలు నీకు శరీరానికి కలిగారు కాబట్టి ఆ కలిగినటువంటి పిల్లల్ని వాళ్ళకి సంబంధించిన పనులు చేయాల్సిన బాధ్యత కూడా గృహిణిగా నీకుంది. మళ్ళీ మీ అందరినీ పోషించాల్సిన, మీ అందరికీ కావాల్సినవి సమకూర్చాల్సిన బాధ్యత భర్తగా ఉన్నటువంటి ఆయనకుంది. కాబట్టి ఈ సంసార బాధ్యతలో శరీరంగా భావించుతున్నటువంటి ధర్మాలు ఇవన్నీ. నువ్వు పిల్లలకు చేయడము, సేవ భర్తకు చేయడం అనేది శరీర ధర్మం. ఆయన వివాహం చేసుకున్నాడు కాబట్టి ఆయన కుటుంబాన్ని పోషించే ధర్మం అయింది, బయటికి పోయి పనిచేసే ధర్మం అయింది. కాబట్టి సంస్కారయుతంగా రుణానుబంధంగా, ఏ రుణానుబంధం చేత అయితే వారి వారి శరీర ధర్మంగా నిర్వర్తించినటువంటి కర్మల ఫలితంగా వచ్చి ఈ జనంలో మీరంతా ఏకమైనారు ఇక్కడ, వారి వారి కర్మలను బట్టి. కాబట్టి వారి వారి శరీర ధర్మంగా ఆ పనులు చేసుకుంటూ ఉన్నారు. భార్యాపిల్లలనే బంధం ఏర్పడింది, కుటుంబం అనే బంధం ఏర్పడింది. వీటన్నిటికీ ఏర్పడింది కాబట్టి చేస్తూ ఉన్నావు. అది నీ శరీరం యొక్క ధర్మం. శరీర ధర్మంగా అవన్నీ నిర్వర్తిస్తూనే నేనని నీలో పలుకుతున్నటువంటి, నీలో గుర్తెరుగుతున్నటువంటిది ఏది ఉందో అది మళ్ళీ దీంతో తాదాత్మ్యం చెందకుండా దాన్ని అది వేరుగా ఉంటూ ఈ పనులు చేస్తూ కూడా దీంట్లో కర్తృత్వం వహించకుండా, దీని ద్వారా కొత్త కర్మ రాకుండా ఈ పనులు చేయాలి. కాబట్టి నువ్వు ఏమి చేస్తున్నప్పటికీ నీ భావనలో అది ఉండాలి. నేను ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి చైతన్యాన్ని, శరీర ధర్మంగా ఇవన్నీ నేను నిర్వర్తించాల్సిన బాధ్యతలు. కాబట్టి నేను ఈ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. ఈ కర్మలు నేను చేస్తున్నా, నేనని పలుకుతున్నటువంటి గుర్తెరిగే చేస్తున్నది అనుకోరాదు. అది దానికి కర్తృత్వం వస్తుంది. కాబట్టి శరీర ధర్మంగా శరీరం అనే పనిముట్టు ఇంట్లో చేయాల్సిన పనులన్నీ ఆ పనిముట్టు మిషన్ లాగా చేస్తోంది. పోయి దీంట్లో పలుకుతున్న నేననేది మాత్రం దీనితో అంటకుండా సాచిత్వ స్థితిలో ఉన్నటువంటి ఉంది. దీన్ని పనిముట్టుగా వాడి ఉపయోగిస్తోంది. కాబట్టి శరీర ధర్మంగా బాధ్యతగా నేను చేశాను అంతే. ఈ పనులన్నీ ఇంట్లో చేయాల్సినవి అవన్నీ. అట్లాగే శరీర ధర్మంగా ఆయన ఎవరైతే కుటుంబ యజమానిగా ఉన్నాడో ఆయన భార్యాపిల్లల పట్ల, కుటుంబం పట్ల ఆయన చేయాల్సిన ధర్మం ఆయన చేయాలి. శరీర ధర్మంగా ఇద్దరు చేస్తున్నారు కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, నేను ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి దాన్ని, ఆత్మస్వరూపాన్ని నా బాధ్యతగా నేను కుటుంబంలో చేస్తున్నా. కాబట్టి ఈ కర్మలన్నిటికీ చేస్తున్న కర్మల కర్తగా నేను లేను అనేటువంటి కర్తృత్వ భావనలోంచి వైదొలిగి చేయాలి. కనుక వాళ్ళకి శరీర ధర్మంగా రుణానుబంధంగా నీ నుంచి విడుదల కావాలి కదా. ఈ శరీర ధర్మంగాను రుణానుబంధంగా నీ నుంచి వచ్చినదో అది విడుదల కావాలి. కొత్తది ఏర్పడకుండా పాతది ఖర్చు చేసుకుంటూ ఉండాలి. కొత్తది ఏర్పడడం అంటే మళ్ళీ కొత్తవి కల్పించుకున్నటువంటి దాంట్లో అది చేసే పనిలో మళ్ళా కర్తృత్వాన్ని ఆపాదించుకొని ఇదంతా నేను చేశా, నువ్వేం చేసావు, నువ్వు అది చేయలే, నువ్వు ఇది చేయలే, నువ్వు విఫలం చెందావు. ఆ విఫలం చెందడం, సఫలం చెందడం అనేది ప్రకృతి ధర్మంగా మ్యూట్ చేసుకోండి అమ్మా. అట్లా వస్తుంది. ఆ వచ్చిన దాంట్లో నుంచి నీ కర్తవ్యాన్ని నువ్వు బాధ్యతగా నిర్వర్తించావు అంతే. వచ్చినటువంటి ఫలితాలతో సంబంధం లేదు. మళ్ళీ ఆ ఫలితాలతో ఒకరి మీద ఒకరు ఆరోపించుకొని ఆ ఫలితాల శరీరాలే నేను చేసిన పద్మావతమ్మ మ్యూట్ చేసుకోలేదమ్మా, నేను అనేక సార్లు చేశాను ఇది. కాబట్టి అనేక సార్లు ఏం చేసుకుంటున్నావు, ఆ ఫలితాలను ఆపాదించుకొని మళ్ళీ ద్వేషపూరితంగానో లేకపోతే మళ్ళీ కొట్లాడే ఫలితంగానో శరీరబంధంగా ఉండి తాదాత్మ్యం చెందకుండా వచ్చిన ఫలితాలతో సంబంధం కాకుండా ఎవరెవరి బాధ్యతలు వాళ్ళు నిర్వర్తిస్తూ మళ్ళీ ఒకరి మీద ఒకరు ఆరోపించుకోకుండా తాను కర్తగా లేకుండా బాధ్యతగా మాత్రమే ఎవరి బాధ్యత వాళ్ళవి. డ్యూటీగా ఒక డ్యూటీ అప్పచెప్పినట్టు గృహిణి డ్యూటీ అంతా గృహిణి చేస్తుంటే యజమాని డ్యూటీ అంతా యజమాని చేస్తున్నాడు, లాభ నష్టాలతో సంబంధం లేకుండా.
వస్తే లాభం వస్తుంది, లేకపోతే వస్తుంది, లేదంటే తటస్థ స్థితిలోనే ఉంటుంది. ప్రకృతిని ఇతర దీనిలన్నింటినీ బట్టి ఉంటుంది. కాబట్టి ఇదంతా శరీర ధర్మంగా రుణానుబంధంగా వచ్చిన వాళ్ళు, నేను ఆత్మస్వరూపురాలను కదా, శరీరం ఆత్మానుభవం కోసం తెచ్చుకున్నటువంటి పనిముట్టు. కాబట్టి పాతది ఖర్చు చేసుకుంటూ కొత్తది ఏర్పడకుండా చేయాలనే వాళ్ళు ఏం చేయాలి? పాత కర్మలు తొలగిపోవాలి, కొత్త కర్మలు చేయరాదు. అలా ఉంటేనే సరిపోతుంది. కాబట్టి చేయాల్సిన వాళ్ళు ఏం చేయాలి? ఇదంతా శరీర ధర్మంగా రుణానుబంధంగా వచ్చినటువంటి వాళ్ళం. ఈ కుటుంబంలో కలిసిన వాళ్ళమంతా రుణానుబంధంగా వచ్చారు. ఆత్మస్వరూపులుగా వాళ్ళు అంతకుముందు జన్మల్లో ఏ ఏ సంస్కారాల్లో ఎక్కడుండరో ఏమో తెలీదు. కాబట్టి నేను ఆత్మస్వరూపురాలను కదా, శరీరం ఆత్మానుభవం కోసం తెచ్చుకున్నటువంటి పనిముట్టు. ఈ ఆత్మానుభవం అనే దాన్ని పొందడానికి తాను ఉపాధి ధరించి తెచ్చుకున్నటువంటి పనిముట్టు ఈ శరీరము. ఈ పనిముట్టుతో నేననే పలుకుతున్నటువంటి నీలో అధిష్టానంగా ఏదైతే ఉన్నదో ఆత్మ చైతన్యం, అది పనిచేయిస్తోంది, ప్రేరణ కలిగిస్తోంది. అంతఃకరణకు ప్రేరణ కలిగించడం ద్వారా ఆ అంతఃకరణ మళ్ళీ ఈ అవయవాలతో పనిచేస్తోంది. కాబట్టి నదిని దాటడానికి నావ ఎట్లాగో, నదిని దాటే కోసం ఒక నావ ఏర్పట్టుకొని ఆ నావ మీదనే నదిని ఎట్లా దాటావో, దాటిన తర్వాత నావతో పని లేకుండా ఎట్లయిందో, జనన మరణ ప్రవాహేతువైనటువంటి సంసార సముద్రం నుంచి దాటడానికి కూడా ఈ శరీరం ఒక నావ వంటిది. ఈ శరీరాన్నే ఉపయోగించుకొని శరీరంతోనే ప్రయాణం చేసి, శరీరమే ఆవరణగా ఉంటే ఆ ఆవరణలో అధిష్టాన చైతన్యంగా నేనని పలికేది ఉంది. ఈ శరీరాన్నే ఉపయోగించుకొని దాటాలి. కాబట్టి సంసార సముద్రం నుంచి దాటడానికి ఈ శరీరం అనేది ఒక నావ. సముద్రాన్ని, నదిని దాటడానికి పడవ ఎట్లా ఉపయోగించుకున్నాడో, ఆ పడవ ద్వారా దాటుకున్నాడో, అట్లా ఇక్కడి నుంచి దాటుకోవడానికి నీకు నీ శరీరమే ఒక నావ. దాన్నే ఉపయోగించుకుంటూ, దానితో తాదాత్మ్యం చెందకుండా, దానితో కర్తవ్య నిర్వహణ చేసినప్పుడు తాను కర్తగా భావించకుండా, దాన్ని చేయాల్సినటువంటి పనులన్నీ చేస్తూ, పాత కర్మల్ని రహితం చేసుకొని కొత్త కర్మల్ని ఏర్పరచుకోకుండా ప్రవర్తిస్తే, ఆ శరీరం అనే పనిముట్టును ఉపయోగించుకొని, దానితో గుణాలతో కూడినటువంటి ప్రకోపాలన్నీ నీ మనసులోకి చేరి మళ్ళీ అట్ట ప్రవర్తిస్తూ చేస్తే, శరీరం పనిముట్టుగా చేసినప్పటికీ ఆ సంకల్పించింది, ప్రకోపించింది నీ మనసు, బుద్ధి, చిత్తము కాబట్టి దాని ప్రవర్తనను బట్టి, దాని గుణాలతో కూడినటువంటి ప్రవర్తనతో కొత్త కర్మల్ని తెచ్చుకోకుండా ప్రవర్తించు. కాబట్టి అదే శరీరాన్ని సంసార సముద్రం నాటడానికి శరీరాన్ని ఒక నావగా చేసుకొని దాటుకో. కనుక ఇప్పుడు ఈ శరీరాన్ని ఏమిటిగా ఉపయోగించుకోవాలి? నువ్వు ఈ విచారణంతా శరీరంలో గుర్తెరుగుతున్నటువంటి తెలివితోనే చేస్తున్నావు. దీన్ని దాటుకోవడానికి ఈ శరీరం ఉన్నట్టే, ఈ శరీరం బాగున్నట్టే, మళ్ళీ చెడిపోయినప్పుడు కాదు. మనసులో పడినప్పుడు ఏమీ తెలుసుకోలేవు ఇంకా. కాబట్టి ఇప్పుడే గుర్తెరిగే చైతన్యం ఉన్నప్పుడే ఈ శరీరం అనే నామను ఉపయోగించుకుంటూ, ఒక పక్క శరీర ధర్మంగా చేయాల్సినవన్నీ ఇంట్లోటివి అవన్నీ చేస్తూ, ఇదే శరీరంలో ఉండి, ఇదే శరీరంలోని గుణ, మనసు, అంతఃకరణతో తాదాత్మ్యం చెందకుండా, దానిని కేవలం పనిముట్టుగా వాడుకుంటూ, దానితో సహా భౌతికంగా ఉండేటువంటి శరీర అవయవాలుగా స్థూలంగా కనపడుతున్న దానిని కూడా, అవయవాలను కూడా అన్నిటినీ ఉపయోగించుకుంటూ కూడా నువ్వు కర్తృత్వంగా వహించకుండా ఆత్మస్వరూపంగా ఉండి దీన్ని నావగా ఉపయోగించుకొని ఈ శరీరాన్ని, మానవ జన్మ వచ్చింది, ఈ జన్మలో ఈ శరీరాన్ని ఉపయోగించుకొని దాటుకోవాలి. దాటుకుంటే మళ్ళీ ఈ సంసార సముద్రంలో వద్దు అనే ప్రకారం నువ్వు ఉపయోగించుకోవాలి. ఇప్పుడు కార్యక్రమం ఏముంది? పిల్లలకు చేసేటప్పుడు ఇది శరీర ధర్మం, పిల్లలకు చేస్తున్నారు. శరీర ధర్మంగా ఇద్దరు స్త్రీ పురుషులకు పెళ్లి చేస్తే వాళ్ళిద్దరూ శరీర ధర్మాలను పాటిస్తే ఈ పిల్లలు పుట్టారు. ఏం చేయాలి మరి? వాళ్ళకి చేయాలి కదా. వాళ్ళ కార్యక్రమం వాళ్ళు చేసి వాళ్ళు తెలుసుకోగలిగే స్థితి వచ్చే వరకు చేయాలి. ఆ తర్వాత కూడా ఏం చేయాలి? ఆ తర్వాత తాను కూడా మీ పాత్రలోకి వస్తాడు. మీరు ఏ పాత్ర వహించారో అదే పాత్ర ఆయన కూడా పోషిస్తాడు. ఆయనకు వివాహం, ఆయనకు పిల్లలు, ఆయనకు ఈ సంసారాన్ని దాటుకోవాల్సినటువంటి బాధ్యత, పని చేయాల్సిన బాధ్యత, ఇవన్నీ మళ్ళీ వాళ్ళకు వచ్చినాయి, నీకు వచ్చినట్టే. ఇప్పుడు కార్యక్రమం పిల్లలకి చేసేటప్పుడు ఈ శరీర ధర్మము రుణానుబంధంగా చేయాలి కాబట్టి చేస్తున్నాను.
ఇది శరీర ధర్మం కాబట్టి నేను ఆత్మస్వరూపురాలని అని చేయాలి తప్ప తీవ్రమైనటువంటి వారి పట్ల ఉన్నటువంటి రుణానుబంధంగా వచ్చిన దాన్ని రుణానుబంధం నుంచి తొలగించుకునే ప్రయత్నించకుండా మళ్ళీ తీవ్రమైన ప్రేమానురాగాలు పెట్టి బంధంతో ఇరుక్కొని దుఃఖాన్ని కూడా తెచ్చుకొని వాళ్ళ ప్రవర్తన వాళ్ళ రకంగా ఉంటుంది. అపరిమితంగా ప్రవర్తిస్తాంటారు కొంతమంది. అయ్యో! ఓహో! ఆహో! నువ్వు ఎంత ప్రేమతో ప్రవర్తించినప్పటికీ వారి ప్రవర్తనలో గనక తేడాలుంటే వాళ్ళ బిహేవియర్ అంటారు. బిహేవియర్ అంటే మానసిక శాస్త్రంలో బిహేవియర్‌ను బట్టే ప్రవర్తిస్తాడు వాడు. లోపల ఏర్పడినటువంటి సంస్కారాన్ని బట్టి అని. నువ్వు చూసావు కాబట్టి వాడు నిన్ను బాగా ఇట్లా చూడాలి అనేటువంటి ఉంటుందా? ఉండేది లేదు. కొడుతున్న వాళ్ళు, తిడుతున్న వాళ్ళు, తల్లిదండ్రులందరినీ ఏదేదో చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆ రకమైనటువంటి ఏర్పడలే. వాళ్ళ భావనలో ఏర్పడి అందరికీ ఏర్పడుతుందని కాదు. ఎంత మంచి వాళ్ళు తల్లిదండ్రులు ఎంత ఉత్తములైనప్పటికీ కూడా వాళ్ళలో కొందరు ఇట్లాంటి వాళ్ళు తయారవుతూ ఉంటారు. ఏం చేయలేము దానికి. ఎంతగా పెంచినప్పటికీ, ఎంత బాగా పెంచినప్పటికీ వాళ్ళలో వచ్చే మార్పుల వల్ల సమాజం వాళ్ళకు తోడైతుంది కదా! వారి ప్రవర్తనకు మళ్ళీ ఇతరత్రా చూసి. కాబట్టి శరీర ధర్మము నేను ఆత్మస్వరూపురాలిని కాబట్టి చేస్తున్నాను. ఈళ్ళని కన్నాను కాబట్టి వాళ్ళకి కొంతవరకు చేయవలసిన బాధ్యత నాది. విపరీతమైనటువంటి ప్రేమానురాగాలు పెట్టుకుంటే మళ్ళీ దూరమైనప్పుడు దుఃఖం వాళ్ళను తటస్థంగా ఉండి చూడకుండా చూస్తూ ఉన్నందువల్ల ఏమవుతుంది? నీలో కష్టం కలిగినప్పుడు అది చాలా తీవ్రమైనటువంటి బాధగా నీకు అనిపిస్తుంది. అట్లా కాకుండా నేను చేయాల్సిన డ్యూటీ చేస్తున్నా, శరీర ధర్మంగా చేస్తున్నా అంతే. వాళ్ళు వాళ్ళ శరీర ధర్మాలుగా చేసుకొని. కాబట్టి ఎవరెవరో ఆత్మస్వరూపులు ముందు జన్మలో ఎక్కడెక్కడో వచ్చి వారి వారి కర్మల నిమిత్తం ఇక్కడొచ్చి ఈ ఉపాధి ధరించి బంధంగా మనకు ఏర్పడినారు. కాబట్టి ఆ విధంగా చేయాలంటే ఆత్మానుభవం కావాలంటే మరి ఈ సంసారం అనేటువంటి సమాజం, బంధుమిత్రులు, శత్రువులు వీళ్ళందరూ ఉన్నప్పటికీ వాళ్ళ ద్వారానే వాళ్ళకు సంబంధించిన పనులన్నీ చేస్తూ మనము జనన మరణ చక్రంలో తిరుగుతా ఉంది. ఈ శరీరంగా ఉన్నటువంటిది ఆత్మ అనేది దీంట్లోనే ఉన్నప్పటికీ అధిష్టానంగా దీనితో తాదాత్మ్యం చెందడం వల్ల మిత్రులు, బంధువులు, స్నేహితులు, శత్రువులు అన్నీ దీంట్లోనే ఉన్నారు. వీళ్ళ ద్వారానే మనం అన్నీ కూడా వాళ్ళతో ఏర్పడుతున్న బంధంలో మనం ప్రవర్తిస్తున్న దాన్ని బట్టి మళ్ళీ కర్తృత్వ భావనతో చేసి కొత్త కర్మలు ఏర్పడడం, కర్మల వల్ల మళ్ళీ జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉన్నాం. కాబట్టి వాళ్ళకి చేసే దాంట్లో నువ్వు తాదాత్మ్యం చెందకుండా గనక కొత్త కర్మల్ని తెచ్చుకోకుండా అంటీ ముట్టని రీతిలో నీ బాధ్యతగా నువ్వు చేయాలి. ఈ పని చేయాలి వాళ్ళకి. కాబట్టి ఆ పనులన్నీ నువ్వు శరీర ధర్మంగా చేయాలి. ఈ విధమైనటువంటి రాగద్వేషాలతో కాదు. కాబట్టి వీళ్ళే నాకు ఆత్మానుభవానికి సహాయకారులు అని భావించుకొని నా ఆత్మానుభవానికి వీళ్ళకన్నీ చేస్తున్నటువంటి దానితో నేను తాదాత్మ్యం చెందకుండా గనక ఒక అనుభవానికి ఉపయోగించుకోవాలి వాళ్ళందరినీ. సమాజాన్ని, మిత్రుల్ని, స్నేహితుల్ని, పిల్లల్ని, భర్తని, కుటుంబంలో వాళ్ళని అందరినీ కూడా చూస్తూ ఉన్నప్పటికీ, అందరితో ప్రవర్తిస్తున్నప్పటికీ వీళ్ళంతా నాకు శరీర ధర్మంగా ఏర్పడినటువంటి వాళ్ళు. కాబట్టి నేను శరీర ధర్మంగా నేను కూడా నా బాధ్యతగా చేయాలి. నాలో ఉన్నటువంటి చేపిస్తున్న దానికి ప్రేరణ కలిగిస్తున్నదేమో ఆత్మస్వరూపంగా ఉన్నది. అది వేరుగా ఉన్నది. అది ఆత్మస్వరూపం అనేదే అంతకుముందు చేసిన పాత సంస్కారాలు, సంచిత కర్మల వల్ల ఈ ఉపాధి అనే పనిముట్టుని తెచ్చుకుంది ఈ జన్మలో. దానివల్ల ఏర్పడినటువంటి దానిని కూడా ఇదే చేసి, బాధ్యత చేసి మళ్ళీ కొత్తవి ఏర్పరచుకోకుండా దీంట్లో నుంచి దాటడానికి ఉపయోగించుకునే నౌక ఇది. నావ పడవ ఇచ్చారు నాకు. ఆ పడవే ఈ దేహం. ఆ దేహంలో దీన్ని నడుపుతున్న వాడిని ఎవరినంటే నేను అని పలుకుతున్నటువంటి చైతన్యం నడుపుతోంది. నడిపి ఈ సంసారం అనే జగత్తు, జనన మరణం అనేటువంటి జగత్తులోంచి బయటపడడానికి శరీరాన్ని ఉపయోగించుకొని శరీరాన్ని నడుపుతున్నటువంటి నేననేటువంటి ఆత్మ నడుపుతోంది అనే భావనతో చేయాలి. కనుక ఇప్పుడు నేనెవరిని అంటే ముందు నీకు గుర్తు రావాల్సింది నేను నారాయణమ్మను, నేను వెంకటమ్మను, నేను ఫలానా కృష్ణమూర్తిని, నేను
ఈ ఫలానా ఏ పేరైతే మనకు పెట్టారో ఈ రూపానికి అది కాదు. నేను ఫలానా అనేది బాహ్యంగా జగత్తులో శరీరంతో వ్యవహరించినప్పుడు నీ భావనలో లోపల ఉండాల్సింది నేను ఆత్మస్వరూపురాల్ని, నేను ఆత్మస్వరూపుణ్ణి అనేటువంటి స్థితిలో శరీరం అనే ఉపాధిని ధరించి దీంతోనే అన్నీ నిర్వర్తిస్తున్నటువంటి వాడిని అని. కాబట్టి ఇప్పుడు గృహిణిగా శరీర ధర్మంగా సంస్కారయుతంగా వచ్చి అనుకూలమైన సంస్కారంగా ఉన్నప్పుడు అనుకూలంగా నీ మీద ప్రవర్తిస్తాడు. నీ మీద నీ కుటుంబంలో భర్త కానీ, లేకపోతే ఇంట్లో పిల్లలు కానీ, లేకపోతే నువ్వు బాక్యంలో సమాజంలో వ్యవహరించే వాళ్ళు కానీ, నువ్వు అనుకూలంగా ఉన్నప్పుడే, నువ్వు ప్రవర్తించినప్పుడే, అనుకూలమైన సంస్కారంగా ఉన్నప్పుడే అనుకూలంగా వాళ్ళు కూడా నీ మీద ప్రవర్తిస్తారు. కుటుంబంలో వాళ్ళైనా సరే చూడు, బయటోళ్ళనే కాదు, బయటోళ్ళు శత్రువులుగా భావించారు, బయటోళ్ళు నన్ను ద్వేషించారు, లేకపోతే ఇంకో రకంగా చూశారు అనేది పక్కన పెట్టుకోండి. ముందు మీలో మీరు ఆలోచించుకోండి. మీ ఇంట్లో లేనప్పటికీ నువ్వు నీ యొక్క అనుకూల పరిస్థితిని బట్టి మాత్రమే వాళ్ళు నీతో అనుకూలంగా ప్రవర్తిస్తారు. నీ అనుకూల పరిస్థితిలో నువ్వు ప్రవర్తించలేదనుకో, మీ కుటుంబంలోనే నువ్వు, కాబట్టి వీళ్ళందరూ కూడా మళ్ళీ వ్యతిరేక ప్రవర్తనగా ప్రవర్తించే అవకాశం ఉంది. ఇంట్లోనే వాళ్ళైనప్పటికీ, శరీరంతో బంధం ఉన్నప్పటికీ, కొడుకు బిడ్డలైనప్పటికీ, భర్త అయినప్పటికీ మళ్ళీ వాళ్ళ ప్రవర్తనలో వేరేగా ఉంటుంది అనుకూలంగా ప్రవర్తించకపోతే. కాబట్టి వ్యతిరేకత వచ్చినప్పుడు, వ్యతిరేకంగా ఉన్నప్పుడు వ్యతిరేకంగా ప్రవర్తిస్తాడు, వ్యతిరేకత అంతా ప్రదర్శిస్తారు వాళ్ళు కూడా. కాబట్టి ఇదంతా శరీర ధర్మం కదా, ఇదంతా శరీరానికి వచ్చినటువంటి ధర్మము అని నువ్వు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. శరీర ధర్మం ఇది, నేను ఆత్మను కదా, నాకు ఇది లేదు కదా, ఈ శరీరం అనే పనిముట్టు ఉపయోగించుకొని నా బాధ్యత నేను చేస్తున్నా అంతే, నా ఆత్మకి ఇది లేదు అని వాటిని నువ్వు పట్టించుకోకుండా ఉండాలి. దాంతో పట్టించుకుంటే మళ్ళీ కొత్త కర్మలన్నీ వస్తూనే ఉంటాయి. పట్టించుకోకుండా ఉండి తటస్థంగా ఆ కర్మల నుంచి ఫలితాలు, మళ్ళా కర్మలు కొత్తవి ఏర్పడకుండా పాత సంస్కారాలని రద్దు చేసుకుంటూ పోవాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆ వచ్చిన వాళ్ళు నిర్వీర్యమైపోతారు. ఆ కొట్లాడాలని వచ్చిన వాళ్ళు కానీ, నువ్వు అనుకూలంగా ప్రవర్తించినప్పుడు, నువ్వు ఆత్మస్వరూపురాలిగా ప్రవర్తించినప్పుడు, కేవలం బాధ్యత మాత్రమే చేస్తున్నానేనని ప్రవర్తించినప్పుడు ఆ రాగద్వేషాలు కలిగి అవతల వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు అలవాటు పడిపోవాల్సి వస్తుంది. నిన్ను చూసి, నీ ప్రవర్తన చూసి ఏమి అనకుండా వాళ్ళు కూడా ఊరికే అయిపోతారు, అన్నాడు, నిర్వీర్యమైపోతారు అట్లా అనమాట. కాబట్టి శబ్దం రావాలంటే రెండు చేతులు పటాపని కొట్టుకుంటే శబ్దం వచ్చినట్టు, ఒక చెయ్యి ఊరికే ఉండి ఇంకో చెయ్యి వస్తే ఆ శబ్దం ఏమి రాదు, అంత శబ్దం రాదు. అది ఊరికే కొట్టి ఊరికే అనాల్సిందే. కాబట్టి రెండిట్లోనూ అవతల వాళ్ళని బట్టి అవతల ప్రేరేపించబడి శరీరంతో తాయత్వం చెందకుండా, అవతల విచారణలో లేరు, అవతలకు అవసరం లేదు, వాళ్ళ శరీరమే నేను అనుకుంటున్నారు. కానీ నువ్వేమనుకోవాలి, ఈ గురుబోధలో చేరిండే వాళ్ళు ఏమనుకోవాలి, నేను ఆత్మస్వరూపురాలిగా ఉన్నా, శరీర ధర్మంగా నా బాధ్యతలన్నీ నేను నిర్వర్తిస్తూ ఉన్నా. వాళ్ళకు అనుకూలమైనప్పుడు, వ్యతిరేకమైనప్పుడు వాళ్ళు ఏదో కోపం పెట్టుకొని వస్తున్నారు. వస్తే మనలే, నా బాధ్యత అయితే నేను నిర్వర్తించిన అనే పద్ధతిలో ఉంటే వాళ్ళు ఏమైపోతారు, నిర్వీర్యమైపోతారు, ఇవి అనేది మానేస్తారు. అప్పుడు కొత్త కర్మ ఏర్పడదు, పాత కర్మ నశించిపోతుంది. నువ్వు ఆ విధంగా ప్రవర్తిస్తే పాత కర్మ పోతుంది, కొత్తది ఏర్పడదు. అట్లాగే భర్త పట్ల, పిల్లల పట్ల కూడా బాహ్యంగా బయట వాళ్ళ పట్లే కాదు, కుటుంబంలో వాళ్ళ పట్ల కూడా విలక్షణంగా అంటే రుణానుబంధంగా భార్యాభర్తలుగా ఉన్నాం మనము. ఆ రుణానుబంధంగానే ఈ పిల్లలు పుట్టారు, ఆ రుణానుబంధంగానే నేను శరీరమైన దాంతో పరిచర్యలన్నీ చేస్తున్నాను. కాబట్టి ఇది శరీర ధర్మం, చక్కగా పరిచర్య చేయాలి. ఆయన అభిరుచులు ఏమిటో గ్రహించు. ఆ భర్తగా చేస్తున్నటువంటి ఆయన అభిరుచి ఏంది అని గ్రహించు. ఆయనకి ఇష్టంగా నువ్వు నీ ఆహారాన్ని మార్పు చేసుకో. కాబట్టి ఆయనకి ఏది ఇష్టము, ఆయన ఏ విధంగా ఆయన చేస్తున్నాడు అనే దాన్ని బట్టి ఆయనకి ఇష్టం ఉంది, సరే ఆ ఇష్టం ఏదో ఆ ఇష్ట ప్రకారం చేయని. ఇప్పుడు మాకు పద్యం నేర్పే గురువు చెప్తే కదా, మొన్ననే ఒక్క సంవత్సరంలోనే 3 రికార్డులు సాధించాడు భారతదేశం స్థాయిలో.
2 ఒకటేమో ప్రపంచ స్థాయిలో. మరి ఏమిటంటే వాళ్ళ ఆవిడ రాత్రిపూట పాపం "ఏవండీ ఇంక పడుకోండి చాలు. మీ ఆరోగ్యాన్ని చూసుకోండి. మీ కళ్ళు దండం చూసుకోండి." ఎంతసేపని వాళ్ళకి సమాధానాలు ఇచ్చుకుంటూ అర్ధరాత్రి అయినప్పటికీ కూడా మెసేజ్‌లు పెడతారు అని అంటుందంట అంతే. ఒక్క మాటే. జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యాన్ని చూసుకోండి. ఆయన అభిరుచికి అనుగుణంగా ఇంట్లో సర్దాల్సిన పేపర్లు అవి ఇవి అన్నీ సర్వము గూడా ఆయన అభిరుచి అది. ఆయన పద్యం నేర్పాలి. అనేక మందికి, వేల మందికి తెలుగు భాషను నేర్పాలి. కాబట్టి తెలుగు తల్లిని నేను ఇది జేస్తున్నాను. తెలుగు తల్లికి సేవ జేస్తున్నా అంటాడాయన. ఎవరికో జేస్తున్నట్టుగా భావించడు. తెలుగు తల్లికి సేవ జేస్తున్నా నేను. కాబట్టి ఆ పద్ధతిలో అట్లా జేసినప్పుడు ఇంట్లో వాళ్ళకి ఒక్కోరికి ఒక్కో రకాలైనటువంటి అభిరుచులన్నీ ఉంటాయి. ఒకరికి కవిత్వం పట్ల, ఒకరికి ఇంకో దాని పట్ల, ఒకరికి ఇంకో దాని పట్ల. ఏ దాని పట్లైనా ఉండని ఆయన కుటుంబ బాధ్యత నిర్వర్తిస్తే మిగతా రకమైనటువంటివన్నీ ఆయన అభిరుచులకు అనుగుణంగా నువ్వు చేయాలి. ఇంక రోజు ఇక వేదాంతం బుక్ పట్టుకుంటా అంటే ఆయనకు సాయంత్రం అయ్యి ఇంక అంతా పగలల్లా చేశాడు. సాయంత్రం బుక్ పట్టుకుంటే ఒక ఆయమ్మ ఎప్పుడు ఇంక సంతకాడైతేనే ఆ బుక్ తీసుకొని దాని ముందర కూర్చో. యాది ఎట్లన్నామని. బాగా పోతాండవే. ఆ పుల్ల ఇటుకటికి పోయి ఇవన్నీ బాగొచ్చినాయి నీకు అని అనిండేమో ఒక ఆయమ్మ ఉంది. పేర్లతో పని లేదు. అట్లా. ఆటికి పోయి ఇవన్నీ నేర్చుకొని బాగోళమైనవి అంటే వాళ్ళకి ఏం చేయంటే వాళ్ళ శరీర ధర్మంగా పల్లాపోలు ఇంట్లో పనే చేయాలి. ఈ బుక్ పట్టుకోవడమో లేకపోతే దీని గురించి ఏదో పరమార్థం తెలుసుకుందామని వచ్చింటే ఆ గురువు దగ్గరికి వచ్చింటే ఆ గురువు నేర్పాడు కదా! ఆ గురువు వల్ల నువ్వు ఇంట్లో పనులు సరిగ్గా చేయకుండా ఏదో చెడిపోతున్నావు కదా అనే పద్ధతిలో భర్తను మందలించారనుకో. ఆయన అభిరుచికి వ్యతిరేకంగా నువ్వు ప్రవర్తించి మళ్ళా శరీరం ధర్మంలోకి విడిపోవాలనుకునేవాడిని శరీర ధర్మంలోకి లాగినట్టు. కాబట్టి ఆయన ఏదైనా చేసుకొని పోయి ఆ వేదాంతం వినుకుంటాడో ఏమైనా చేసుకొని మీకైతే కుటుంబానికి సంబంధించిన ధర్మాలు నిర్వర్తించినాడు కాబట్టి చాలు. ఆ ధర్మాలు నిర్వర్తించిన వాడు ఆ ధర్మాలతో పాటించినాడు. మీరు ఆ విధంగా దాన్ని ఆస్వాదించుకొని ఆయన వేదాంతం వైపుకు పోనీ ఎక్కడైనా పోనీ ఇంకా అనేది ఉండాలి. ఆయనే మార్పు చెందుతాడు. మీరు అట్లా ఇది చేస్తుంటే ఆయనకి ఇంకా ఏమవుతుంది? తీవ్రత, వ్యతిరేకత పుడుతుంది. కాబట్టి అన్ని పట్ల ఆ పిల్లల పట్ల, భర్త పట్ల వ్యవహరిస్తున్నప్పుడు ఏం చేయాలంటే విలక్షణంగా ఉండి నేను ఆత్మస్వరూపురాలిని, శరీర రుణానుబంధంగా ఏర్పడినటువంటి బంధం వల్ల ఇక్కడ కుటుంబం అనే సంసారం ఏర్పడింది. కాబట్టి నా బాధ్యత నేను నిర్వర్తించాలి. అంతవరకే. అనవసరమైనటువంటి మళ్ళీ కొత్త కర్మల్ని తెచ్చుకోకూడదు అని శరీర ధర్మంగా భర్తకు పరిచర్యలు చేయాలి. అభిరుచులేంటివో గ్రహించాలి. ఆయనకిష్టంగా ఉన్నవేవో చూసుకోవాలి. నువ్వేం చేయాలి? నీ అహాన్ని మార్పు చేసుకోవాలి. అది పురుషుడైనా వాళ్ళ అహాన్ని మార్పు చేసుకోవాలి భార్య పట్ల. స్త్రీ అయినా పురుషుని పట్ల వాళ్ళ అహం ఏదైతే నేను ప్రత్యేకమనేటువంటి గిరి గీసుకొని ఉంటుందో అది తీసేసుకోవాలి. నువ్వు అనేది శరీరపరంగా మాత్రమే ఉన్నాయి. ఆత్మపరంగా ఉన్నటువంటిది సర్వవ్యాప్తమైనటువంటి పరమాత్మ దాకా ఒక్కటే ఉన్నది. ఆ ఒక్కటే నేను. ఆ ఒక్క స్వరూపంగా ఉన్నా. నేనెప్పుడు ఈ శరీరపరంగా ఆకారాన్ని బట్టి, శరీరాన్ని బట్టి నేను ప్రవర్తించకూడదు. నేననే దాంతో, నేను చేస్తున్నాననే దాంతో అహంకారంగా చేయకూడదు. అహాన్ని ముందు నువ్వు మార్పు చేసుకుంటే, అవతల వాళ్ళు కూడా అహం లేకుండా మార్పు చేసుకుంటారు. నీ అహంలో ఉండకుండా అప్పుడు నువ్వు ఆయనకు అనుకూలంగా చేస్తుంటావు కదా! అహం గనక నువ్వు తీసేసుకుంటే, అప్పుడు నీ అహంకారం ప్రకారం ప్రవర్తించకుండా ఉంటావు గదా! పని చేస్తూ ఉంటావు. అనుకూలంగా చేస్తూ ఉంటావు. అప్పుడు ఆయనకేమైతుంది నీకున్నటువంటి రుణానుబంధం కొత్తది ఏర్పడదు. రుణానుబంధం కొత్తది విపరీతమైన ప్రేమ గాని, లేదా విపరీతమైన ద్వేషం గాని ఏందన్నా పెట్టుకో రుణానుబంధం మళ్ళా మొదలైతుంది. మళ్ళా మొదలై ఇదైతాంటుంది. ఈ సినిమాల్లో డైలాగులుంటాయి చూడండి. అయ్యయ్యో! ఎంత గొప్ప అండి మీరు. జన్మలకి మనమే ఇద్దరము భార్యాభర్తలుగా మళ్ళా అంటే అనేక జన్మలు మళ్ళా కోరుకుంటున్నారు. మళ్ళీ ఏ వేరే ఉపాధులు ధరించినప్పటికీ ఆయా సంస్కారాలను బట్టి అనేక జన్మల్లో కావాలి అనంటే వాని సంస్కారాన్ని బట్టి వాడేదో వేరే రకంగా జంతువుగా జన్మించాడనుకో. నువ్వేం కావాలప్పుడు?
కాబట్టి ఆ కొత్తది కోరుకోకూడదు. ఆ కొత్తది వద్దు. పాతది రద్దు చేసుకుంటే చాలు. కొత్త దాంట్లో నాకు జన్మొద్దు. కాబట్టి నాకు జన్మ కలగాలంటే మళ్ళీ ఈ రకమైనటువంటి జన్మల దాన్ని కోరుకునేది వద్దు. లేదంటే ద్వేషము వద్దు. ద్వేషం కూడా నా తటస్థంగా నా బాధ్యత మాత్రమే నేను నిర్వర్తిస్తున్నా అనే భావనతోనే వ్యవహారం చేస్తూ ఉండాలి. దాంట్లో తీవ్రత వచ్చిందనుకోండి, దాంతో మళ్ళా కొత్త సంస్కారాలు, కొత్త కర్మలన్నీ మొదలవుతాయి. కాబట్టి ఏమైంది? చేశావు. నీ రుణ ప్రకారం రుణానుబంధంగా వీళ్ళంతా వచ్చారు. కాబట్టి ఆ పిల్లలు, ఆ భర్త, ఆ కుటుంబం అందరికీ చేయాలి. రుణం తీర్చుకోవాలి. ఆ రుణానుబంధంగా వచ్చారు కాబట్టి రుణం తీర్చుకోవాలి. దానికే శరీరంతో నువ్వు పనిచేస్తున్నావు. వాళ్ళని చదివించాలి. వాళ్ళకు ఉద్యోగాలు రావాలి, పెళ్ళిళ్ళు చేయాలి. ఒక కుటుంబం చేసావు. నీ పని నీ అంతటి వరకే. మళ్ళా నువ్వు జీవితాంతం కాదు. వాళ్ళంతకు వాళ్ళు నిలబడే స్థితి వచ్చే వరకు పెంచడమే. మళ్ళీ తెచ్చుకోవాలి. కొంతమంది తెచ్చుకుంటారు. కొంతమంది అది చేయలేరు. లేకపోతే ఏదో ఒకటి పని, కూలి పనికి పోవడమో, ఇంకోటి చేయడమో చేస్తారు. వాళ్ళకు ఎంతవరకు వాళ్ళు పైకొచ్చారో ప్రయోజకులై దాన్ని బట్టి పని చేసుకుంటారు ఇంకా. ఏమీ చేయలేదు. ఏదో ఒకటి అమ్ముకుంటాడు. బజార్‌లో అమ్ముకోవడం అనే కొన్ని పనులు చేస్తే, వ్యవసాయం ఒకటి చేస్తే, ఇంకోటి చేస్తే ఏదో ఒకటి చేస్తాడంతే. తెలియచెప్పడం వరకే నీది. ఆ రుణం తీర్చుకోవడం వరకే నీది. వాళ్ళని చదివించావు, ఉద్యోగాలొచ్చాయి, పెళ్ళిళ్ళు చేసావు అంతే. అయిపోయిందింక. వాళ్ళకొక కుటుంబం ఏర్పడి వాళ్ళు కర్త అయినారాడ. యజమానులైనారింక. ఇంక అవసరం లేదు ఆ తర్వాత. మళ్ళీ పాకులాడి ఇది చేసే పని లేదు. ఒక కుటుంబం చేశావు. వాళ్ళకి మనకు ఉండే రుణం తీరిపోయింది. అయిపాయే. వాళ్ళ కుటుంబం ఏర్పరిచే వరకు ఆ వివాహం చేసి కుటుంబం ఏర్పరిచావు అయిపాయే. నీ రుణం తీరిపోయిందింక. ఒకవేళ వాళ్ళకు అవసరాలు, కష్టాలు వచ్చినప్పుడు వెళ్ళాల్సి వస్తుందంటే రుణం ఉంటే వస్తుంది. వాళ్ళకు అవసరాలు ఏర్పడినాయి, వాళ్ళకి కష్టాలొచ్చినాయి, వాళ్ళ పిల్లలకేదో చేయాలి, నీకు అవసరం కోరారు వాళ్ళు. ఆ అవసరం వచ్చినప్పుడు రుణానుబంధంగా ఇంగా ఉంది అంటే రుణం ఉంటే అట్లాడిదొస్తది. రుణం లేకపోతే అది కూడా రాదు. కాబట్టి దాంట్లో చెప్పాడు చూడు. నాకు మనవడు పుట్టలేదే, మనవరాలు పుట్టలేదే, అయ్యో! అని శోకిస్తా ఉందంట ఒకాయమ్మ. అయ్యో! ఎందుకు శోకిస్తావమ్మా? నీకు అంటే నువ్వు రుణం లేవు వాళ్ళకి. చేయాలి. వాళ్ళకి పుట్టి మళ్ళా నువ్వు చేసుకుంటూ ఉండాలనే రుణం లేదు నీకు. అందుకే వాళ్ళు కలగలేదు. పిల్లలు కలగలేదంటే నాకు రుణానుబంధం లేదు. హాయిగా ఉన్నాననే బంధంలో ఉండు. రుణానుబంధం లేని కారణంగా వాళ్ళు కలగలే నీకు అని చెప్పాడు. గరికపాటి నిన్న అప్పుడే వారం కిందటో ఎప్పుడో దాంట్లో వచ్చింది చూడు. కాబట్టి రుణానుబంధం ఉంటే వాళ్ళు కలిగింటారు. కలిగి మళ్ళీ నీ రుణం తీర్చుకోమంటారు పని చేసి. ఏదో ఒకటి చిన్న పిల్లలుగా వాళ్ళు మనవాళ్ళు పుట్టింటే వాళ్ళందరికీ కొన్నాళ్ళు నువ్వు ఎత్తిపోసి అవన్నీ చేసి వాళ్ళ నడకొచ్చే వరకు, పలుకుయ్యే వరకు ఆహా! అని ఆనందించి తాదాత్మ్యం చెందుతావు మళ్ళా. కాబట్టి అవన్నీ శరీర ధర్మంగా చేయి. మనసులో దాంట్లోకి బంధాన్ని ఇరికించుకొని మనసులో ప్రేమానురాగాలు, మనసులో ద్వేషం, మనసులో ఇష్టం, అయిష్టం ఇవన్నీ మనసులో ఏర్పడేటివన్నిటికీ కొత్త సంస్కారాలొస్తాయి, కొత్త కర్మలొస్తాయి. కాబట్టి నువ్వు బాధ్యత ఏం చేయాలో ఆటి వరకే చెయ్యి. ఆ బాధ్యత వరకు నువ్వు ప్రవర్తించు. ఆ ప్రవర్తిస్తే అప్పుడేమవుంది? వచ్చింది. వాళ్ళ కష్టాలు కూడా తీర్చావు. మళ్ళా వాళ్ళ పెళ్ళి, వాళ్ళ కష్టాలొచ్చినప్పుడు వాళ్ళ కష్టాలు తీర్చేసావు అంతే. ఆ రుణం వాటికి తీరిపోయిందింక. వాళ్ళకి వాళ్ళు పడాలింక అటునుంచి. వాళ్ళు వ్యవహరించుకోవాలి. కాబట్టి అట్లా వెళ్ళినప్పుడు నువ్వేం చేశావు? వాళ్ళెక్కడో కుటుంబం పెట్టారప్పా. పెట్టి ఇప్పుడు కొంచెం కష్టంగా ఉంది. మేమిద్దరం పని చేసుకోవడానికి. మనవడు, మనవరాలు ఇద్దరు పుట్టారు. ఆళ్ళిద్దరిని చూసుకోవాలంటే చాలా కష్టం అన్నారనుకో. పోయినావు నువ్వు వాటికి. పోయినప్పుడు ఏం చేశావు? నువ్వు ఆ ఇంటికి యజమాని కానే కాదు. నీకు 3 కొడుకులున్నారు. ఇక్కడొక యజమాని, అక్కడొక యజమాని, మద్రాసులో ఒకరు, హైదరాబాద్‌లో ఒకరు, బెంగుళూరు ఎక్కడెక్కడో ఉన్నారు. నీ అవసరం కొద్దీ వాళ్ళు పిలిచారు. పోయినావు. పోయినప్పుడు ఏమైంది? ఆ ఇంటికి నువ్వు యజమానివా? కాదు. ఆయనే యజమాని. నీ కొడుకింటికి పోయినావు. ఆ ఇంటికి యజమాని ఆయనే. కర్త, కర్మ అన్నీ. నువ్వేం చేసావంటే వాళ్ళకి సహాయం చేయడానికి పోయినావనుకో. పని మనిషి పోయినట్టుగా ఆ పని చేసి, నేను నా ఇంట్లో ఉంటే వీళ్ళేదో అవసరార్థం నన్ను పిలిచారు. నేను పని చేసి పోదాం అని అనకుండా, మళ్ళా వాళ్ళతో మళ్ళా తీవ్రత ఉంటుంది కదా లోపల. నా కోడలు ఏం చేస్తుంది? నా కొడుకు ఏం చేస్తున్నాడు? ఈ విధంగా ఏమైంది? అని మళ్ళీ వాళ్ళ మధ్యలో ఏంటమైనా పుల్లలు పెట్టకుండా, ఊరికే వివాదాలకు తారు లేకుండా నువ్వు ఏం చేయమంటున్నాడు?
ఏ పని నిమిత్తం నువ్వు పోయినావో ఆ పని మాత్రమే చెయ్యి. వాళ్ళ ఇంటికి పోయినప్పుడు ఓ పని మనిషి పోయినప్పుడు పని మనిషి ఆమె పాత్ర పోషించి పోయిందా లేదా టైం అయిపోతానే పనులు చేసి అంతే. అయ్యో నేను ఇట్లనా, నేను యజమానురాలిని కదా వీళ్ళందరికీ అనే భావం తెచ్చుకున్నావు అనుకో, మళ్ళా కర్త ప్రవేశించాడు నీలేకి. కర్త వాళ్ళలో ఉండకుండా నీ పని నువ్వు చేసి ఊరికే రాకుండా ఊరికే కరెక్ట్ గా చెప్పారు కదా స్వామి. ఇది ఈ ఆ? పాయింట్ మటుకు వాళ్ళు కరెక్ట్ గా చెప్పినావు. ఆ దేశానికి ఆ కొడుకు పోయినా అదే రకంగా చెప్పినావు ఇప్పుడు బాగా. ఉమ్. ఉమ్. కాబట్టి ఏ పనికి పోయినావు నువ్వు? పని మనిషిగా పోయినావు. ఆ పిల్లలకి ఏదో వాళ్ళ అవసరాలు కొన్నాళ్ళు తీరితే మళ్ళీ వాళ్ళకి వాళ్ళు ఊరికే ఉంటారు. నువ్వు పోయి అవి ఏవో నీ బాధ్యతగా శరీర ధర్మంగా రుణానుబంధం ఇంకా తెగిపోలేదు నాయన. వాళ్ళు వేరు వేరు కుటుంబాలు పెట్టినప్పటికీ ఇంకా కొంత రుణమేమో ఉండేది నాయన, అందుకే పిలిచారు. ఆ పిలిచినందుకు పోయినావు, పోయి చేసి రావాలంతే. ఇంకా వాటన్నిటితో పని లేదు. మళ్ళా కొత్త సంస్కారాలు తగిలించుకోవాల్సిన పని లేదు. పాతవి రద్దయిపోతే చాలు అన్నట్టుగా చేయాలి. రుణానుబంధం తీరిపోతుంది, కొత్తది ఏర్పడకుండా. ఆ విధంగా మనం పిల్లల పట్ల కానీ, భర్త పట్ల కానీ, బంధుమిత్రు శత్రువుల పట్ల కానీ వీళ్ళందరూ ఉన్నారు కదా. ఇదంతా ఎట్లా నేను ఆత్మస్వరూపురాలిగా ఆత్మస్వరూపునిగా ఇంతకుముందు ఆత్మ జ్ఞానం గురించి బోధించాడు. ఇప్పుడు ఆత్మానుభవం, ఆత్మ అనే స్వరూపుణ్ణి అనే అనుభవంలో ఎట్లా ప్రవర్తించాలి, వ్యవహారికంలో ఎట్లా ప్రవర్తించాలి, నేను ఆత్మానుభవంతో ఎట్లా ప్రవర్తించాలి, నేను ఆత్మస్వరూపుణ్ణి, నేను ఆత్మస్వరూపురాలిని. కాబట్టి నేను నామరూపాత్మకంగా శరీరాన్ని కాదు. శరీరం అనేది ఒక పనిముట్టు. ఆ పనిముట్టుకు అనేకమైనటువంటి ఇంట్లో కొడుకులు, బిడ్డలు, అల్లుళ్ళు, భర్త అనేటువంటి అనేక పనిముట్లు రుణానుబంధంగా ఏర్పడినాయి. ఆ రుణం తీర్చుకోవడమే నా బాధ్యత. ఆ బాధ్యతలో నా పని నేను చేయడమే కర్తగా కాకుండా నా బాధ్యతగా చేయాలి, ధర్మంగా, శరీర ధర్మంగా చేయాలి అని చెప్తున్నాడు. కాబట్టి పిల్లల పట్ల కానీ, భర్త పట్ల కానీ, బంధుమిత్రులు, శత్రువులు వీళ్ళందరూ ఉంటారు. బంధువులు, మిత్రులు, శత్రువులు, నీకు తోటకాడ కొట్లాడేవాడు, ఇంటి పక్కలో కొట్లాడేవాడు, రకరకాలైనటువంటి దేశాన్ని పెంచుకున్నవాడు, ఊరికే నీకేదన్నా నీకు కావాల్సి వస్తే వారి అవసరం కొద్దీ నీ దగ్గరికి వచ్చి ప్రేమ నటించేవాడు, స్నేహంగా చూసేవాడు, రకరకాలైన వాళ్ళంతా పాత్రలన్నీ ప్రవేశిస్తుంటాయి. ఆ పాత్రలతో నువ్వు ఎట్లా ప్రవర్తించాలి? నాటకంలో పాత్ర వేసినోడిలాగా ప్రవర్తించాలి. భీముడు వేసినాడు, ఆ బావమరిదిగా ఉండేవాడే దుర్యోధనుడు వేశాడు. ఆ పాత్రలో వాడిని కొట్టినట్టుగా నటించాలి, గదతో కొట్టి చంపేసినట్టుగా నటించాలి. అంతేగాని ఆడ నటించేవాడు ఎవరని దాన్ని బట్టి కాదు. ఆ పాత్రల్లోకి వచ్చారంతే మీరు, ఆ పాత్రల్లో ప్రవర్తించారు. అంతేగాని ఆ పాత్రలు మీవి కాదు. మీరు నిజమైనటువంటి భీముడు కాదు, దుర్యోధనుడు కాదు. నాటకం వేసింటే ఆ నాటకంలో పాత్ర వేశారు. ఈడ కూడా ఈ కర్మల వల్ల వచ్చినటువంటి ఈ పాత్రలు, ఈ శరీరాలు కర్మల వల్ల వచ్చినటువంటి పాత్రల్లో ప్రవర్తిస్తూ ఉన్నారంతే. మీరు ప్రవర్తన కాటికే ఉండాలి. ఆ ప్రవర్తన ఎట్లా ఉండాలంటే కర్తగా లేకుండా బాధ్యతగా ఉండాలి. శత్రువులు, మిత్రులు, అనేక మంది, ఊర్లో వాళ్ళు, పొరుగు వాళ్ళు, మళ్ళా మన ఇంట్లో వాళ్ళు, ఇన్ని రకాలలో నీ చుట్టూ ఉంటారు. కాబట్టి వాళ్ళ చుట్టూ వ్యవహరించేటప్పుడు నీ బాధ్యతగా నువ్వు వ్యవహరించాలి. కాబట్టి ఇవన్నీ లోకం ఈ విధంగా ఉంది కదా. బంధుమిత్రులతో, కుటుంబ సభ్యులతో వీళ్ళందరూ ఉన్నారు కదా. లోకమంతా ఉంది కదా. ఈ శరీర సంబంధంగా ఉంది ఈ లోకమంతా. వీళ్ళతో ఎప్పుడూ కూడా నేను ఆత్మస్వరూపురాలిని అయి ఉన్నాను. ఇవన్నీ నా శరీరం చేసుకున్నటువంటి సంస్కారయుతంగా వీళ్ళందరూ నా చుట్టూ ఉన్న వాళ్ళు వచ్చారు నా జీవితంలోకి అనే భావనలో ఉండాలి. కాబట్టి నాకు ఎట్టి సంబంధము లేదు అనే వాటిని విలక్షణంగా అనుభవించి దాని శరీరం అనుభవిస్తోంది, నాకేంటి? శరీరము దాంట్లో వచ్చే ఫలితాలు కుటుంబ సభ్యుల వల్ల, ఇతరుల వల్ల ఈ వచ్చేటువంటివన్నీ కూడా శరీరపరంగా వస్తున్నాయి నాకు అనేటువంటి శరీర సంబంధంగా వాటన్నిటిని విలక్షణంగా అనుభవించాలి. ఆ అనుభవిస్తున్నటువంటి మంచి ఫలితాలు, చెడు ఫలితాలు, దుఃఖము, ఆనందం ఇవన్నీ కూడా శరీర ధర్మంగా ప్రవర్తిస్తున్నాయని నువ్వు ఆత్మస్వరూపునిగా ఉండి అన్నిటికీ సాక్షిగా ఉండు. అంతే తప్ప దాన్ని మళ్ళీ ఆపాదించుకొని దాంతో నువ్వు దుఃఖించినావంటే శరీరం కాకుండా నేను అనే కర్తృత్వాన్ని తెచ్చుకుంటే మళ్ళీ ఆ ప్రవర్తన తీరులో వచ్చేటువంటి కర్మలు కూడా వస్తాయి. కాబట్టి
వాటికి విలక్షణంగా అనుభవించి దాన్ని శరీరం అనుభవిస్తోంది. నాకేంటి నేననేటువంటిది దాన్ని ఏమీ అనుభవించట్లేదు అని ఈ లక్ష్యంలో రోజువారీ జీవించాలి. రోజువారీ జీవించేటప్పుడు ఈ లక్ష్యాన్ని పెట్టుకోవాలి. ఇట్లే ప్రవర్తించుకుంటూ ఉండాలి. కొత్తవి రావు, పాత కర్మలన్నీ పోతాయి. ఇట్లా ముందు గుర్తు చేసుకుంటూ పడిపోతా లేస్తా సాధన చేస్తావు. ఎందుకంటే పడిపోతా లేస్తా అనేది ఏంటంటే ఓసారి ఈ మాట గుర్తుకొచ్చి పడకుండా జాగ్రత్తగా ఉన్నావు. నేను కర్తను కాదు, నా బాధ్యత నేను నిర్వర్తిస్తున్నా అని ఉన్నావనుకో, పడకుండా చేసావు అప్పుడు. ఒక్కోసారి ఏమవుతుంది, మళ్ళీ శరీరానికి కలిగినటువంటి దానితో తాదాత్మ్యం చెందినందువల్ల మళ్ళా వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు మళ్ళీ వాళ్ళతో పాటు నువ్వు కూడా పడిపోయి నీకు కూడా కోపం ఇతరత్రా ఏర్పడినటువంటి దానిలతో మాట్లాడతావు. కాబట్టి ఎన్నిసార్లు వచ్చినా మళ్ళా గుర్తు చేసుకోవాలి. అయ్యో నేను అనవసరంగా పడిపోయి చేశానే. ఇప్పుడు నాకు గుర్తొస్తుంది ఒకటి. ఏంటంటే నారాయణమ్మ మదనపల్లిలో నా ముసలాయమ్మ అమ్మ ఉంది కదా, మన మునేపల్లి అమ్మాయి. ఓ రోజు పొద్దున్నే పోయినా వాకింగ్ పోయి అట్లా వాళ్ళ ఇంట్లోకి పోయినా. కాఫీ ఇచ్చిన తర్వాత వాళ్ళు అప్పటికే లేరు. కొడుకు కోడలు అందరూ కూడా వాళ్ళు షాపులు నిర్వర్తిస్తారు కదా, వెళ్ళిపోయారు. తెల్లవారుజామున లేసి వెళ్ళిపోతారు. ఇక కాఫీ ఇచ్చిన తర్వాత చెబుతోంది, నాయనా అప్పుడప్పుడు నాకు చాలా ఇదవుతుంది. ఏంటంటే ఈ మతిమరుపుతో ఈ కోడళ్ళు కొట్లాడితేగిన నేను ఎప్పుడన్నా కానీ అనవసరంగా ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళతో పాటు వాదనలు పెట్టుకొని వాళ్ళంతా ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పుల్లయ్యారుల ఫోటో చూస్తానే మళ్ళీ గుర్తొస్తే ఎంత పొరపాటు చేశాను నేను, మళ్ళీ అనవసరంగా నేను వీళ్ళందరి వాదనలోకి దిగినానే అని అనిపిస్తుందంట. అయ్యో అనవసరమైనటువంటి దానికి వెళ్ళుకున్నాను. లాస్ట్లో నేను ఈ గురువాక్యాన్ని గుర్తుపెట్టుకోకుండా మళ్ళీ ఇవే గుర్తొస్తాయో ఏమో, వీళ్ళంతా కొట్లాడినవి ఇట్లాంటివి. అయ్యో ఇంకటి నుంచి ఎట్లా మాటి మాటికి వస్తున్నాయి, ఏం చేసేది అబ్బాయి. వీళ్ళు కొట్లాడినప్పుడు నేను తటస్థంగా ఉండకుండా వీళ్ళు ఏదైనా వాదన పెట్టుకుంటే నేను ఊరికే బయటకు వెళ్ళిపోవాలి, ఇంట్లో నుండి కాసేపు బయటికి రావాలి అని అనుకుందంట. ఎందుకు అంటే మళ్ళీ గురువాక్యం గుర్తు రాకుండా మళ్ళీ ఈ కొట్లాడేటు గుర్తొస్తాయేమో అని అనుకుందంట. చూడు మరి, పెద్దగా చదువు అంతగా లేకపోయినప్పటికీ చాలా ఏళ్ళుగా దాదాపు 40 ఏళ్ళు 50 ఏళ్ళు అయింటుందో మా అమ్మ ఉపదేశం తీసుకొని. కాబట్టి గురువాక్యం ఆఖరి క్షణాలు మంచంలో పడే సమయంలో గురువాక్యం గుర్తు రాకుండా ఇవన్నీ గుర్తొస్తాయేమో స్వామి అని అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. అనవసరంగా దీంట్లోకి ఇన్వాల్వ్ అయినా నేను. అట్లా ఆ భావనతో మళ్ళా మీరు కూడా 100 సార్లు చూడు ఏం చెప్తున్నాడు ఈయన. లేస్తా పడిపోతా లేస్తా సాధన చేస్తావు అంటే ఒక్కోసారి పడిపోతావు, అయ్యో పొరపాటు చేశానని మళ్ళీ లేస్తావు, నేను ఆత్మస్వరూపురాలని అనే సాధన చేస్తావు. చెప్పండి ఈ అదే స్వస్వప్నం ఉన్నట్లు మొదట 100 మొదట 100 సార్లు ఏదో వినపడలేదు, వాయిస్ బ్రేక్ అవుతుంది. బోధ అయిపోతుంది, పేరు అయిపోతుంది, కొంచెమే ఉంది. మొదట 100 సార్లు పడిపోయేవాడివి, దానివి మళ్ళా నువ్వు నేర్చుకొని ఇదిగో నేను ఆత్మస్వరూపురాలని ఎప్పటికప్పుడు మార్చుకుంటే మళ్ళీ 90 సార్లు పడిపోతావు. అట్లా క్రమక్రమంగా ఏమవుతుంది, పడిపోయే స్థితిలోకి రావు. ఇంకా పడిపోవు. నీ ముందర ఏమన్నా జరగని నేను ఆత్మస్వరూపురాలని స్థిరపడతా పోతుంది. మొదట ఉన్నట్లు కాదు, మెల్లిగా మార్పు అనేది వస్తుంది. కాబట్టి తగ్గిపోయి ఆ పడిపోవడం అనేది తగ్గిపోకుండా నిలబడగలుగుతావు, ఆత్మగా నిలబడగలుగుతావు. ఆత్మగా నిలవగలిగినప్పుడు ఆత్మగా సహజంగా ఉండి పనులన్నీ చేస్తున్నావు, కానీ ఆ పనులతో నువ్వు తాదాత్మ్యం చెందకుండా చేస్తావు. అప్పుడు ఆత్మగా అనుభవం పొందుతావు. ఇప్పుడు నువ్వు ఉన్నావమ్మా ఫలానా ఆయన భార్యవి అని అంటున్నారు. ఏమిటి వల్ల? శరీర బంధంతో ఏర్పడినటువంటి వల్ల ఫలానా వెంకటయ్య భార్య, ఫలానా రామప్ప భార్య, ఈ పేర్లన్నీ ఎందుకు వచ్చినాయి. ఆ వచ్చిన దాంతో ఏం చేస్తున్నావు? గృహిణి. ఇప్పుడు ఏమైనావంటే గృహిణి, ఫలానా ఆయన భార్య అంటే ఆ కుటుంబంలో ఆ గృహిణివి. ఆ గృహిణి బాధ్యతలు చేయాలంతే. ఆ గృహిణి శరీరం అనే దాంతో ఆ బాధ్యతలు నిర్వర్తిస్తున్నావు. భావం లేకుండా సహజం అవ్వలే, భావం ఏమి లేకుండా సహజంగా చేయాలంతే. సహజమైన స్థితిలో పొందాలి. నేను ఆత్మస్వరూపురాలని, నేను ఆ గృహిణిగా ఫలానా దానికి అన్వయించుకొని చేయకుండా ఈ శరీరం అనే దాంతో బంధం ఏర్పడినందువల్ల ఆ పేరు వచ్చింది నాకు, ఫలానా ఆయన భార్య, ఫలానా ఆయన కుటుంబము, ఇది అంతా. కాబట్టి అట్లా ఆత్మ ఆ విధంగా సహజమైపోతే, సహజమైపోయినప్పుడు ఏమవుతున్నావంటే
ఈ శరీర ధర్మం నుంచి నువ్వు వేరైపోయావు. శరీర ధర్మాన్ని నిర్వర్తిస్తోంది కానీ దాంతో తాదాత్మ్యం చెందకుండా నిర్వర్తిస్తోంది. అప్పుడు నీ దృష్టి మారిపోయింది. అప్పుడు ఏమొచ్చిందంటే ఆత్మదృష్టి వచ్చింది. ఆత్మదృష్టి వస్తే ఏమవుతుంది అనేది రేపు చదువుకుందాం. మంగళం చెప్పండి. నిర్వికారాయ సకల నిత్యముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళం సగుణ నిర్గుణ రహితాయ సంకల్పవర్జితాయ సర్వసాక్షతీతునకు సత్యమంగళం సత్తు చిత్తు సమసిపాయ శత్రు సంహారణాయ ఒత్తిలేని దీపము నీకిత్తు మంగళం చేష్టలన్నీ ఉడిగిపాయ చేసేదేమి లేకపాయ శేషమ్మ మనసు మీలో చేరే మంగళం పరిపూర్ణాయ సకల భవ్య దివ్య రూపాయ పరశురామాయ సీతారామ మంగళం నిర్వికారాయ సకల నిత్య ముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్య మంగళం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం జై సద్గురు ప్రభు మహారాజుకు జై శ్రీ పూర్ణాయ సద్గురు ప్రభు మహారాజుకు జై శ్రీ వివేకానంద బండారు సుబ్బయారి సద్గురు ప్రభు మహారాజుకు జై గురు పరమకు జై గురు భక్త మండలికి జై జై గురు జై